డైరెక్టర్ గారు శివశేష్ గారు, ప్రొడ్యూసర్ గారు గౌతమ్ వర్మ గారు, హీరో ప్రిన్స్, అలాగే నరేష్ అగస్త్య గారు, హీరోయిన్ నేయ కృష్ణ గారు, అలాగే క్రూ మొత్తానికి కూడా. అంటే ఈరోజు ఇండస్ట్రీలో ఈ కాంపిటీషన్ ఉన్నప్పటికీ చిన్న ప్రొడ్యూసర్స్ కొత్త సినిమాలు తీస్తూ ఒక మంచి మెసేజ్ పంపించాలన్న ఆలోచనతో ఈ యొక్క కలి మూవీని తీసినటువంటి డైరెక్టర్ శివశేష్ గారు, సొసైటీలో సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్, దాంతోపాటు ఒక మంచి మెసేజ్ పంపించాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మనం చాలా కాంపిటేటివ్ వరల్డ్లో, అయితే అది కార్పొరేట్ సెక్టర్ కావచ్చు, అది ఎంప్లాయీస్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, అందరూ స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఒక స్ట్రెస్కి గురి కావడం, వాళ్ళందరూ కూడా లైఫ్లో ఏదో ప్రతి ఒక్కరు అంటే స్కూల్ నుంచి మొదలు పెడితే ఎడ్యుకేషన్ అయిపోయినాక ఎంప్లాయ్మెంట్ నుంచి కానీ ఎంటర్ప్రీనర్గా బిజినెస్లో కానీ సినిమా ఇండస్ట్రీలో కూడా ఎంతో ఆశపడి హైదరాబాద్కి చాలామంది వస్తారు ఇండస్ట్రీలో పైకి రావడానికి. ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో కొన్నిసార్లు మన గమ్యం ఏదైతే జీవితంలో ఏదో సాధించాలి అన్న పట్టుదలతో వచ్చినప్పుడు మధ్యన వచ్చేటువంటి ఒడిదుడుకులతోటి మనము నిరాశ చెంది కొన్నిసార్లు జీవితాన్ని అవసరమా ఈ జీవితం మనకంటూ సూసైడ్ అటెంప్ట్ చేసేటువంటి పరిస్థితులు ఈ మధ్యకాలంలో స్ట్రెస్కి గురై చాలా జరుగుతుంది. ఇటువంటి సమయంలో ముఖ్యంగా ఈ కలి చిత్రం నాకు ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు కొంచెం బ్రీఫ్ ఇచ్చింది ఈ చిత్రం గురించి. ఎందుకంటే ఈ చిత్రాన్ని కేవలము ఒక ఎంటర్టైన్మెంట్గానే కాకుండా మనందరి భవిష్యత్తు, మనం అప్పుడప్పుడు ఎంత స్ట్రాంగ్ ఉన్న మోటివేషన్ అనేది, అంటే ఒక్క సందర్భంలో జీవితం మీద విరక్తి పుట్టి కొన్ని నిర్ణయాలు తీసుకునే సమయంలో ఈ మూవీ ద్వారా చాలామంది ఈరోజు ఇక్కడ హైదరాబాద్నే కాదు ఎక్కడ చూసినా కానీ చిన్న చిన్న ఊర్లలో కూడా ప్రెషర్ ఎక్కువ గురవుతారు. ఒకప్పుడు ఊర్లలో ఫార్మర్స్ యూస్ టు బి వెరీ హ్యాపీ ఫార్మర్స్. ఇప్పుడున్న కాంపిటేటివ్ సిస్టమ్ ఊర్లలో ఫార్మర్స్ మీదకి కూడా వెళ్ళిపోయింది. ఫార్మర్ సూసైడ్స్ నుంచి మొదలు పెడితే ఈరోజు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, రోజు పేపర్ తెరిస్తే మనకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నుంచి, ఫార్మర్స్ నుంచి, స్టూడెంట్స్ కూడా ఒత్తిడికి తట్టుకోలేక ఈరోజు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఈ పరిస్థితులన్నింటినీ అధిగమించాలంటే ఒక మంచి సందేశంతో ఈ కలి మూవీ ఈరోజు మన ప్రజలలో మనందరికీ చూడడానికి అతి త్వరలో రిలీజింగ్ అక్టోబర్ 4 థియేటర్స్లో వస్తుంది. మీ అందరూ చూడాలి. ఎందుకంటే ఆ కొన్ని నిమిషాలు మనకు అలాంటి ఆలోచన వచ్చినప్పుడు, ఆ కొన్ని నిమిషాలు మనం ధైర్యంతో కొంచెం ఓర్పుతో మన గమ్యం గురించి ఆలోచించినట్టయితే ఆ సూసైడ్ టెండెన్సీ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయొచ్చు. ఇవన్నీ చెప్పడం ఈజీ. ఈ మూవీ చూసిన ద్వారా మీ అందరికీ కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది ఇక్కడ రైటర్, డైరెక్టర్ గారు. ముందుగా మీకు కృతజ్ఞతలు. ఎందుకంటే సినిమాలు తీయడం అనేది ఒక హాబీ కింద తీస్తారు, సినిమాలు చాలా తీస్తుంటారు. ఒక మంచి మెసేజ్ పంపించాలి, సొసైటీకి మంచి చెయ్యాలి అన్న ఆలోచన అనేది చాలా ఇంపార్టెంట్. డిప్యూటీ సీఎం గారి తాలూకా వరుణ్ తేజ్ గారికి స్వాగతం పలికిస్తున్నాం టు ద కలి ప్రీ రిలీజ్ ఈవెంట్. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా మట్కా అంటూ ఒక పాన్ ఇండియన్ స్టోరీతో మన అందరినీ త్వరలో పలకరించబోతున్నటువంటి వరుణ్ తేజ్ గారికి మరోసారి హార్డీ వెల్కమ్. హలో అండి, అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. అంటే ప్రెజెంటర్ నుంచి అందరి పేర్లు చెప్దాం. ఫస్ట్ చెప్పండి. అంటే ఎన్ని మూవీస్ వర్క్ చేసినా నాకు స్టేజ్ ఫియర్ పోవట్లేదండి. అయ్యయ్యో దేవుడా. సరే, ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు రావాలని చెప్పండి.
ఆ ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు రావాలి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ప్రిన్స్ గారితో ఇంకొక సినిమా రావాలి ఆ ప్రొడక్షన్ నుంచి అని మేము ఆల్రెడీ చెప్పి. వర్క్ చేసామండి. బస్ స్టాప్ నేనే మ్యూజిక్ అది తెలుసు. నెక్స్ట్ మళ్ళీ ఫర్దర్ ప్రాజెక్ట్ కూడా రావాలని చేస్తాను. చేస్తారా? ఆయన చూడు చిన్న పిల్లల్లాగా తల్లుతున్నారా? చేస్తానండి. ఫిదా మూవీ కూడా నేనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేది. ఓ అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్. సరే, ఇంకోటి ఈ మూవీ చాలా వెరైటీగా వచ్చింది. అంటే నాకు తెలిసి ఇప్పటిదాకా ఈ జానర్ రాలేదనుకుంటా, కానీ మూవీ చేసినప్పుడు బాగా ఎంజాయ్ చేశాను. అంతే అండి, థ్యాంక్ యూ. అమ్మయ్యా పోనీలేండి, ఇదన్నా మాట్లాడించగలిగాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికి నమస్కారం. సో ఖలీ సినిమా 4th రిలీజ్ అవుతుంది. సో అందరు కంపల్సరీ చూడండి. నాకు తెలుసు, ఫ్రెండ్స్ చెప్పాడు నాకు, చాలా మంచి లైన్ అండి, చాలా మంచి మెసేజ్ ఉంది, అది చాలా ఎంగేజ్ చేసుకుంటూ చెప్పారు. అంటే ఇప్పుడున్న సినిమాల్లో కంపల్సరీ అందరూ చూడాల్సిన సినిమా. అంటే ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా దీనిలో ఉన్న ఒక అద్భుతమైన ఒక మ్యాటర్ ఉందండి. అది చాలామంది యూత్కి ఎస్పెషల్లీ బాగా నచ్చుతుంది. అంత కాన్ఫిడెంట్గా నాకు ప్రిన్స్ చెప్పాడు కాబట్టి నాకు ఆ కాన్ఫిడెంట్ ఉంది. సో 4th అందరూ ఖలీ సినిమా చూడాలి. అండ్ నాకు ప్రిన్స్తో మంచి రిలేషన్ అండి, ఎందుకంటే ప్రిన్స్ ఇంట్రడ్యూస్ అయింది, నేను ఇంట్రడ్యూస్ అయింది, ఇద్దరు మా గురువు గారు తేజ గారే. సో ప్రిన్స్ ఫస్ట్ మూవీ నేనే చేశాను. సో నాకు ప్రిన్స్లో బాగా నచ్చిన క్వాలిటీ ఏంటంటే ఒకటే దాంట్లో పోకుండా ప్రాక్టికల్గా ఉండే మనిషి అనమాట. సో హీరోగా చేస్తూ క్యారెక్టర్లు చేస్తూ అన్ని రకాల ముందుకెళ్ళాలనుకునే వ్యక్తి. నాకు ఆ క్వాలిటీ చాలా చాలా ఇష్టం. సో డెఫినెట్లీ ఈ సినిమా వర్కౌట్ అవుతుంది బ్రదర్, కాన్ఫిడెంట్ ఉంది. అండ్ వచ్చినప్పటి నుంచి ఆ పాజిటివ్ వైబ్ కనిపిస్తుంది. సో డెఫినెట్లీ ఖలీ సినిమా మంచి హిట్ అవ్వాలి. అండ్ డైరెక్టర్ శేషు గారికి అండ్ ప్రొడ్యూసర్కి అందరికీ మంచి పేరు తీసుకురావాలి. సో న్యూ టాలెంట్ని డెఫినెట్లీ, కంటెంట్ ఉన్న టాలెంట్ని, న్యూ టాలెంట్ని డెఫినెట్లీ ప్రేక్షకులు డెఫినెట్లీ ఆశీర్వదిస్తారు. సో దీనిలో కూడా నేను కంటెంట్ ఉందని నమ్ముతున్నాను. సో ఖచ్చితంగా సినిమా చూసి టీం అందరినీ బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది ఉన్నారండి ఇండస్ట్రీలో. సో లో టైంలో డెఫినెట్లీ నేను బెస్ట్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాను. లోగా ఉండను, బేసిక్గా సోలోగా ఉండను. లోగా ఉంటే ఎవరో ఒకరు బెస్ట్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి షేర్ చేసుకుంటాను. ఎస్, సో బెస్ట్ ఫ్రెండ్స్ని కలిస్తే మీరు కూల్ అయిపోతారు అంతే. 100%. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వేణు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు హలో అండి, అందరికీ నమస్కారం. సో హ్యాపీ టు బీ హియర్. థ్యాంక్స్. ఫస్ట్లీ ఐల్ స్టార్ట్ విత్ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ ప్రిన్స్. వి గో వే బ్యాక్ యాక్చువల్లీ. క్రికెట్ ఆడుతున్న టైం నుంచి ఐ నో ప్రిన్స్ అండ్ హౌ కంపిటేటివ్ ఈజ్ అండ్ ఎలా హీ వోంట్ గివ్ అప్ ఆన్ ఎనీథింగ్. ఐ నో ఇట్స్ బీన్ లైక్ అ లాంగ్ స్ట్రగల్ టు హౌ ఫార్ యూ హవ్ రీచ్డ్, బట్ వీఆర్ ఆల్ దేర్ ఫర్ యూ. విల్ డూ వర్క్ మోర్ ఆన్ దిస్. అండ్ otherwise the producer of the film and the director, and particularly I was talking to Prince about the visual of the film. Nishant Gani, RJ Gani, the visual looks fantastic, chala bagundi, and everybody who's coming to the theaters are oka visual experience expect chestunaru. I think in that way you guys have really succeeded. It looks really really good, the visual and everything. And for the entire team and everybody who's involved in the film, all the best. Do see it in the theaters on October 4th. చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఖలీ అంటూ ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ని మన ముందుకు ప్రజెంట్ చేసినటువంటి ప్రెజెంటర్ రాఘవేంద్ర రెడ్డి గారి స్పీచ్ విందాం. హలో, అంతేనా? అయ్యయ్యో. ఇక్కడికి వచ్చేసిన వరుణ్ అన్నకి, అల్ల నరేష్ గారికి, ఆకాష్ పూరి గారికి, ప్రియదర్శి గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా టీజర్ని లాంచ్ చేసిన నాగశ్విన్ గారికి, ప్రభాస్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. October 4th థియేటర్స్లో మూవీ చూడండి. థ్యాంక్ యూ. వావ్, చాలా చూసారా, చాలా సింపుల్గా చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా టాలెంటెడ్. ఫస్ట్ సినిమానే ఇంత సెన్సిటివ్ టాపిక్ని తీసుకొచ్చి జనాలకు మెసేజ్ అందించాలని డిసైడ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఈ కాన్సెప్టే తీసుకోవడానికి రీజన్ ఏంటి? యా ప్లీజ్, మిడిల్కి రండి. ఇదే ట్రిగ్గర్ చేసింది నన్ను. ఇదే ట్రిగ్గర్ చేసిందా మిమ్మల్ని? ఓకే, అంటే మీ లైఫ్లో ఎప్పుడైనా ఫేస్ చేశారా ఇలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్ని? దాని నుంచి రాసుకున్నదా ఇది? చావు గురించి మాట్లాడడానికి చావాల్సిన పర్లేదు అనిపించింది. ఓకే, యా ప్లీజ్. హలో ఎవ్రీబడి. అమ్మ, ముందుగా నేను మీకు కృతజ్ఞతలు చెప్పాలి. మిమ్మల్ని కలిసిన సందర్భం ఎప్పుడు రాలేదు. మా అమ్మ నాకు బర్త్ ఇస్తుంది, నాకు రీబర్త్ ఇచ్చారు గౌతమ్ ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అప్పటికి రుణపడి ఉంటాను ఆ విషయంలో. అండ్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. యూనో మాటలు రావట్లేదు.
ఐఎమ్ హ్యాపీ. కొంచెం నర్వస్గా ఉంది, బట్ ఎనీవేస్ అందరం కష్టపడ్డాం. ఇక్కడికి గెస్ట్లుగా వచ్చిన వరుణ్ గారికి, మంచి వాయిస్ ఓవర్ ఇచ్చిన ప్రియదర్శి గారికి, అండ్ నరేష్ గారికి, అండ్ ఆకాష్ పూరి గారికి, అండ్ మల్లిక్ గారికి, మహేష్ విట్ట గారికి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మమ్మల్ని బ్లెస్ చేసుకోవడానికి వచ్చారు ఇక్కడికి. అలాగే మమ్మల్ని ఈ కలి సినిమాని ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చిన మీడియా అండ్ ఫ్యాన్స్ ఆఫ్ ఆల్ ద హీరోస్ అండ్ నా మిత్రులు, నా శ్రేయోభిలాషులకి, ఇంకా నా ఫ్రెండ్స్కి, నా గురువులకి నా నమస్కారాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఇంతమంది అబ్బాయిల పేరు చెప్పారు, మా అమ్మ ఏం పాపం చేసిందండి? నిలిమా, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ మై లైఫ్. సారీ, నాకు నా హీరోని కనిపించింది. యా సారీ, ఫైన్. ఈ సినిమాలో నరేష్ గారు, ప్రిన్స్ గారు చేసిన యాక్టింగ్ యాక్చువల్ చెప్పాలంటే ఫెంటాస్టిక్ అని చెప్పాలి. నేను ఒక మేకర్గా ఈ మాటలు చెప్పట్లేదు, ఆయన్ని నేను సెట్లో దూరం చూసిన వ్యక్తిగా చెప్తున్నాను. ఇద్దరు మా స్టాండర్డ్ పెర్ఫార్మెన్స్ చేశారు. యాజ్ వెల్ నేహా ఈజ్ ద బెస్ట్ చాయిస్ ఫర్ ద రోల్, దట్స్ ఫర్ షూర్. దీంతోపాటు జీవన్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆర్ఆర్తో అన్న మీరు లేపారు సినిమాని. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ యూ. అండ్ నిశాంత్ అండ్ ఆర్జే వీళ్ళు లేకపోతే మేబీ నా విజువలైజేషన్ ఎగ్జిక్యూట్ అయ్యేది కాదు. దే డిడ్ దేర్ ఫెంటాస్టిక్ జాబ్. యాజ్ వెల్ ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పాల్సిన సునీల్ గురించి. బ్రో, కొంచెం అటు ఇటు అయినా కానీ మీరు చేసింది మాత్రం వాల్యూ ఎడిషన్ టు ద జాబ్. నాకు కనపడట్లేదు. సునీల్ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే లైఫ్లో అందరికీ ఒక దశ వస్తుందండి. జీవితంలో కింద పడతారు, పైకి లేస్తారు. కింద పడ్డప్పుడు వాళ్ళంటే వాళ్ళు తెలుస్తుంది, లేచాక నలుగురికి తెలుస్తుంది అని చెప్పేది ఈ కలి కదా. ఐఎమ్ హ్యాపీ. Everybody, అందరికీ నమస్కారం. Thank you for coming. I would firstly like to thank all of you for being here today. It's an honor to support us. I know all of you are very supportive to Prince and the entire movie, so thank you. Next, Seshu, Gautam, Funny, Jay Garu, RJ, Nishan, and anybody else I'm forgetting. Thank you for making this amazing movie. I'd like to talk about Augustine X. He's not here, but I mean every role that he takes on, right? He's just amazing. I love some scenes that he's done in this movie. I watched them again and again in the trailer and in the movie, so miss him here, but he's very good. And next I'd like to talk about Prince, my close friend, my co-star again. Happy to share my screen with you again. So మేము అమెరికన్ డ్రీమ్ మూవీ చేసినప్పుడు వీ హ్యావెంట్ ఈవెన్ షాట్ 10 days yet, and Prince told me the story of this movie, and he was so excited, and it just moved me, the story too, because it's about suicide. It has affected someone in my life too, so I wanted to be on board for this film because of that. So I'm very happy to be part of this project. Lastly, this is my first theatrical release. My first 2 movies came out during COVID and they're on AHA, but this is my first theatrical release. So Ninnat Varku I was shooting another film in the US, and overnight flight discount today I wanted to be here today to watch this film in theaters in my hometown in Hyderabad this weekend. So I'll be watching it 2-3 times. Come watch me and watch with me in theaters. But otherwise this movie is about suicide. Like you've seen in the trailer, it is a very touching topic. It has affected a lot of people during and around COVID. So if this movie and the message that it carries affects any one of your lives even, that's going to mean a lot to the team, and that's what we're hoping. So thank you for being here today, and please support us in the theaters. Come watch my first theatrical release this weekend on October 4th. Thank you. థ్యాంక్ యూ సో మచ్ నేహా గారు. ఇవాళ ఈవెంట్కి కూడా ఫస్ట్ వచ్చారు ఆయన. పిలిచేద్దాం కౌశిక్ అంటే టైం అంటే కౌశిక్, ఆర్ మోస్ట్ ఫేవరెట్ ఎంటర్టైనర్ ప్రియదర్శి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం. హాయ్
నమస్తే అందరికీ. ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో ప్రిన్స్ గారితో స్నేహం కూడా అట్లనే ఉంటుంది. ట్రిప్కి వెళ్దాం అనుకుంటాం, వెళ్తాం కానీ అక్కడ ఇంకేదో జరుగుతుంటుంది. బట్ యాక్చువల్లీ ఈ సినిమా ముందు నన్ను చేయమని అడిగిండు. ఏం సినిమా రా అంటే అది బేసికలీ చాలా మంచి మోటివేషను, ఇట్లా అందరు సూసైడ్ల మీద దాని గురించి మాట్లాడదామని చేద్దాం అనుకుంటున్నా. అంటే అరే నువ్వు ఈ బస్ స్టాప్లు, మెట్రో స్టేషన్లు ఇట్లాంటివి చేయరా బాగుంటుంది, లేకపోతే డిజిటల్ చేయి, నేనైతే ఇది చేయనని చెప్పిన. నేను సరే పోవే, నేను ఇంకెవరితోనైనా చేసుకుంటాను. అసలు లైన్ ఏంది చెప్పురా అంటే ఇదే ఇట్లా అది కాదు, ఇది వేరేది. బేసిక్ ఎవడు సావద్దని చెప్పడం అన్నాడు ఈ సినిమా బేసిక్. సో ఇది అట్లాంటి కథ అంటే మరి ఇప్పుడు ఇది మరి ఇట్లా అది సినిమా ముందు వస్తుంది కదా, ఇట్లా నా 2 గాజులు అమ్ముకున్న దీన్ని అట్లా తీస్తావేమో అని అడిగిన నేను. బేసికలీ లేదు అట్లా తీయను, మంచిగా తీస్తా అన్నాడు. బట్ ఏమైతేనేం నాకు ఇయ్యలే క్యారెక్టర్, ఒక బల్లి క్యారెక్టర్ ఇచ్చిండు దాంట్లో. సో ఇక ఏదో ఒకటిగా ఫ్రెండ్షిప్లో చేయాల్సి వస్తుంటాయి కదా అప్పుడప్పుడు ఇట్లాంటివి. సో బట్ ఎనీవేస్ నాకు ఈ కథ లైన్ చెప్పినప్పుడు నాకు అనిపించింది, ఇప్పుడు ఇవాళ రేపు కూడా ఇట్లా సూసైడ్స్ గురించి చెప్పినా కూడా ఎవరు చూస్తారు ఇవన్నీ, ఇట్లాంటి పబ్లిక్ సర్వీసెస్ అడ్వర్టైజ్మెంట్స్ లాగా అయితే అనుకున్నా. బట్ ఇట్ ఈస్ ట్రూ, మన కంట్రీలో ఎవ్రీ 1 hourకి ఒక స్టూడెంట్ చచ్చిపోతాడు. అండ్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్, ఎస్పెషల్లీ ఆఫ్టర్ 2022, 2023 తర్వాత మన సూసైడ్ రేట్స్ చాలా పెరిగినాయి. దే ఇంక్రీస్డ్ బై 12.4%. ఇది నా డేటా కాదు, నేను ఈ సినిమా గురించి చదువుతున్నప్పుడు అంటే చెప్పినప్పుడు ఐ వాస్ థింకింగ్ NCRB అని ఒకటి ఉంటుంది, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అని ఏదో ఉంటుంది, అట్లాంటిది నాకు తెలియదు మళ్ళీ, అంటే కరెక్ట్ డెఫినేషన్ తెలియదు. సో వీఆర్ ద 6th most డిప్రెస్డ్ కంట్రీ అంట. సో యా అరే అది జోక్ చేసుకునే విషయం కాదు మామ, చెప్తున్నా అది మనది. సో వై వీ షుడ్ వాచ్ అ ఫిలిం లైక్ దిస్, ఎందుకంటే మేబీ ఇప్పుడు మీలాగా ఇట్లా అరుస్తున్నారు కదా, ఏ గీ మామ, ఏ కౌశిక్ అని, మీరు అందరు ఇంకొక 2 పోయి చెప్పండి, సో దట్ ఇంకొక 2 చూడొచ్చు. సో వీ కెన్ క్రియేట్ అవేర్నెస్ అబౌట్ మెంటల్ హెల్త్ అండ్ సూసైడ్. అండ్ ఇట్లాంటి సినిమాలు కూడా అవసరం బేసికలీ. సో మీరందరూ కూడా October 4th సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రిన్స్ నీ గర్ల్ ఫ్రెండ్స్ అందరికీ, అంటే నువ్వు సెంటెన్స్ అదేరా, సారీ ఆటగాడేవాడు, చాలా మంచి ఎమోషనల్ ఆటగాడు అన్న, మంచి యాక్టర్ అని చెప్తున్నా. బేసికలీ మీరు అన్ని డబల్ మీద వాడు ఎమోషనల్ మంచిగా బాగా సీన్ చేస్తాడు. సో ఎక్కడ బస్ స్టాప్, ఎక్కడ వాడు అసలు అంత ఎమోషనల్ సీన్ చేస్తాడు నేనైతే ఎప్పుడు అనుకోలే. బట్ టు సీ అ ఫ్రెండ్ గ్రో ఫ్రమ్ బస్ స్టాప్ టు దిస్ ఈజ్ సచ్ అన్ ఆనర్. వాడితో నేను ఒక సినిమా చేసిన, సగంలో అయిపోయింది, సినిమా పోయింది కానీ వాడు మిగిలింది నాకు నా లైఫ్లో. సో యా, so I wish all the team members, Neha, I wish the director Seshu, producer Gautam, music director JB garu, and also చాలా తక్కువ మాట్లాడిన నిశాంత్ అండ్ JB గారికి అందరికీ. మామ విట్ట వాడు కాక్రోచ్ నేను బల్లి ఈ సినిమాలో నేను బేసికలీ. సో మలిక్, ఆకాష్ అన్న, నరేష్ అన్న అండ్ వరుణ్, టు మీట్ యూ ఆల్ లైక్ దిస్, ఇట్ వాస్ ఫన్. సో బుక్ మై షోలో ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు ప్రిన్స్? వీడన్నీ తొడల మీద వేసుకొని చేస్తుండే సినిమా గురించి, అంటే భుజాల మీద. సో వాడికి అంటే వాడు లెగ్ డే వాడి ఫేవరెట్ డే జిమ్లో. వాడు సర్టిఫైడ్ జిమ్ ట్రైనర్, మీకు తెలుసా? యా. సో అందుకని సో వాచ్ ఇట్. అండ్ మేబీ మీ చెప్పిన ఈ ఒక్క విషయం వల్ల ఈ సినిమా ఎవరైనా చూసి, ఇఫ్ సంబడి హ్యాడ్ సూసైడల్ టెండెన్సీస్, ఒక్కసారి నిజంగా మనం సూసైడ్ చేసుకోవడం అవసరం అని ఆలోచించినా కూడా ఇట్స్ అ సక్సెస్ఫుల్ ఫిలిం. And to be part of this film as a Balli on the Goda is very fun. Thank you so much, everybody. అందరికీ నమస్కారం. ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత వరుణ నేను నరేష్ గారిని కలిసాను, చాలా హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ కంగ్రాచులేషన్స్. I'm sure this film is going to be a success. And నాకు ఇది ట్రైలర్ చూసిన దగ్గర నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏదేదో మాట్లాడదామని వచ్చాను, బట్ ఇంత ఎంటర్టైనింగ్ స్పీచ్ నాకు మొత్తం పోయింది. బట్ సినిమా అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఫ్రమ్ ది ట్రైలర్. నరేష్ అగస్త్య గారు కానీ లేకపోతే ప్రిన్స్ గారు కానీ యూనో సినిమా మొత్తం ఒకే ఇంట్లో జరుగుతున్నట్టు ఉంది.
సో నంబర్ ఆఫ్ లొకేషన్స్ అంటే ఏదో మ్యాజిక్ చేయొచ్చు, కానీ ఒకే ఇంట్లో సినిమా అంటే అది చాలా కష్టం గ్రిప్పింగ్గా కూర్చోబెట్టడం. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఈ సినిమా చూడడానికి. సో ప్లీజ్ మీరు అందరూ చూడండి, అండ్ ఈ యంగ్ టీమ్కి చాలా పెద్ద సక్సెస్ ఇవ్వాలి మీరు అందరూ. అండ్ మన తెలుగు ఆడియన్స్ చెప్పాల్సిన అవసరం లేదు, సినిమా బాగుందంటే చాలు వాళ్ళే భుజాల మీద వేసుకుని తీసుకెళ్తారు. సో ఈ సినిమాని కూడా అలాగే చాలా ప్రొటెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. And now let me invite our mega prince Varun Tej garu SRT Entertainment ద్వారా మట్కా అంటూ త్వరలో మన అందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నటువంటి వరుణ్ తేజ్ గారు is here and a group picture for media. దర్శి గారు ప్లీజ్ మిడిల్లో జాయిన్ అవ్వరా. యా ప్లీజ్ అల్లర్ నరేష్ గారిని అండ్ ఆకాష్ జగన్నాథ్ గారిని దర్శి గారిని అందరినీ కూడా ఫోటో ఆప్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా అండ్ టుమారో ఎగ్జిక్యూషన్కి కాస్టింగ్కి. సో కాస్ట్ అనుకుంటున్నప్పుడు వాళ్ళని పెట్టుకుందాం వీళ్ళని పెట్టుకుందాం ఇలాంటి చాలా డిస్కషన్స్ వచ్చినాయి. అంటే ఒక చిన్న సినిమాకి పెద్ద పెద్ద వాళ్ళని రోపిన్ చేయడం అనేది చాలా కష్టం. సో దెన్ వీ స్టార్టెడ్ నెట్ పికింగ్ ఆఫ్ లైక్ యంగ్ ఏజ్లో మన ఏజ్ గ్రూప్లో మనతో పాటు ఒక టీంలా పనిచేసే వాళ్ళు ఎవరున్నారు, బాగా పనిచేసే వాళ్ళు ఎవరున్నారు, దీనికోసం కష్టపడే వాళ్ళు ఎవరున్నారు అని మొత్తం కూడా మేము చాలా టైం తీసుకుని ఒక 6-7 months పాటు తీసుకుని పిక్ చేసుకున్నాము. మా ప్రొడ్యూసర్ గౌతమ్ గారి గురించి చెప్పాలి. అశ్వత్థామలో ఏడిగా చేసేవారు అండ్ అప్పటి నుంచి ఫ్రెండ్స్ అయ్యాడు. ఈ కథ అనుకుంటుంటే సడన్గా వచ్చి ఒకరోజు అన్న నేను ప్రొడ్యూస్ చేస్తానన్నాడు. నేను ఓకే అనకముందు కరెక్ట్గానే ఆలోచిస్తున్నావా, ఈజ్ 28 అండ్ హీ వాంట్స్ టు స్టార్ట్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్స్ నౌ. ఓకే అన్న రోజు ఐ డిసైడెడ్ దట్ నో మ్యాటర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు స్టాండ్ బై హిమ్. అండ్ ఐ థింక్ ఐ హ్యావ్ డన్ 70% గుడ్. ఇంకా కొంచెం ట్రై చేస్తారా రిలీజ్ అయిన తర్వాత, ఓటీటీ రిలీజ్లో అయినప్పుడు. అండ్ ఐ వాంట్ యూ ఫర్ లైఫ్ మ్యాన్. నువ్వు సినిమాలు నాతో చేసినా ఎవరితో చేసినా కూడా నాకు నువ్వు కావాలి, ఉంచుకుంటా. దెన్ కమింగ్ టు ఆల్ ద గెస్ట్స్, ఇక్కడ కొంతమంది లేరు. వేణన్న వచ్చారు, మల్లిక్ వచ్చాడు. మల్లిక్ డీజే టిల్లు 2లో నాతో పనిచేశాడు, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. ఆకాష్ థ్యాంక్స్ అ లాట్. నరేష్ అన్న ఐ రిమెంబర్ లాస్ట్ మీరు నా ఫిల్మ్ ఓపెనింగ్ వచ్చారు, ఒక ఆడియో రిలీజ్కి వచ్చారు, విచ్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ 8 to 10 years బ్యాక్. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ద ఓన్లీ పర్సన్ హూ రిప్లైస్ ప్రాంప్ట్లీ ఇస్ యూ. వాడైతే నన్ను హీఈస్ ఆల్వేస్ లైక్ పింగింగ్ మీ, అది వేరే. వరుణ్ థ్యాంక్స్ మ్యాన్, యూ ఆల్వేస్ ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. I know like there are a lot of people in cinema pre-release anukuntunnappudu I approached a lot of people. The first response I got back from someone was you. I'll always remember this day. అది కాక మాకు ఒక మేనేజర్ని అసైన్ చేసి కోఆర్డినేషన్కి వీటికి ఏ ఇబ్బంది లేకుండా టైమింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు లేట్ అయినా కూడా ఓపిక్గా, ఇప్పుడు కూడా నా మాటలు ఓపిక్గా వింటున్నందుకు చాలా థ్యాంక్స్. దర్శి థ్యాంక్ యూ రా బామ్మ, నీకు థ్యాంక్స్ చెప్పాలా. నీ స్పీచ్ తర్వాత నేను వేరే మాట్లాడాలి నీతో. ఒకసారి మనం బయటికి వెళ్దాము, అందుకే నువ్వు వెళ్దాం అంటే వద్దు అన్నాను. వెయిట్ చేయి, ఉంటాయి. థ్యాంక్స్ టు ద డైరెక్టర్స్. శేషు కథ అనుకున్న దగ్గర నుంచి ఇప్పుడు దాకా అంతే కష్టపడుతున్నావు. నిశాంత్, ఎంతమందిని ఉంచుకోవాలి,
ఐ లవ్ యూ మ్యాన్. నిశాంత్ అండ్ ఆర్జే ఇవాళ లేడు. ఐ థింక్ హీఈస్ బిజీ షూటింగ్. ఆర్జే కూడా థ్యాంక్స్ టు ద ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. అరే మీకు పేరున చెప్పాలా లేకపోతే లేదు జేబీ గారు థ్యాంక్స్ అండి. మేము విజువల్స్ ఒక ఎత్తులో తీసాం. అరే కొంచెం టెన్షన్ ఉంది, బాగానే వచ్చిందా లేదా అన్న తర్వాత మీ మ్యూజిక్, మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విన్న తర్వాత వి గాట్ మోర్ కాన్ఫిడెంట్. మీకు తెలిసిందే ఇది ఓటీటీకి చేద్దాం అనుకున్నాం ఫస్ట్, మీ మ్యూజిక్ తర్వాత థియేటర్లో రిలీజ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. సో యూ ఎలివేటెడ్ ద ఎంటైర్ ఫిల్మ్, ఎంటైర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాచింగ్ ఎ ఫిల్మ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. ఈ సినిమా గురించి వస్తే సూసైడ్ గురించి నేను మీకు ఒక 2-3 ఇన్సిడెంట్స్లు చెప్తాను నా లైఫ్లో జరిగినాయి. వై ఐ వాంటెడ్ టు డూ ఇట్. అందరూ అంటున్నారు కొన్ని ప్రెస్ మీట్లో కూడా దే ఆర్ ఆస్కింగ్ మీ, ప్రిన్స్ నుంచి మేము లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, కామెడీ ఉంటుంది అనుకుంటున్నాము, ఇంత సీరియస్ జానర్ ఎందుకు తీసుకున్నారని. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ లెస్ ఎంటర్టైనింగ్, ఇట్ ఈస్ ఎ థ్రిల్లర్. నేను ఇప్పటివరకు ఎక్స్పెరిమెంట్ చేయని జానర్. బట్ సూసైడ్ మీద ఎందుకు చేద్దాం అనుకుంటున్నా అంటే, వెన్ ఐ ఫస్ట్ గాట్ ఇన్ టు ది ఇండస్ట్రీ నాకు ఉదయ్ కిరణ్ అన్న అంటే చాలా ఇష్టం ఉండింది. బికాజ్ తేజ గారు లాంచ్ చేశారు అండ్ నేను కూడా ఆయన త్రూవే లాంచ్ అయ్యాను. వీ యూస్ టు హ్యావ్ కాన్వర్జేషన్స్ అబౌట్ తేజ గారితో షూటింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ జోక్స్ టుగెదర్. అలాంటిది వన్ ఫైన్ డే ఐ గాట్ అ కాల్ సేయింగ్ దట్ హీ కమిటెడ్ సూసైడ్. That was very heartbreaking for me. It took me a lot of time. I think Naresh Anna kuda chala close and it took a lot of time to get out of it. Ante are ila ala ayipindi. Funeral ki vellemo, veyyalaadi mandi they are there to support him, like give condolences, but at the end of the day he is not there. So దెన్ ద నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ కోవిడ్ అయిపోయిన తర్వాత, నేను ఫస్ట్ ఇండస్ట్రీలో వచ్చినప్పుడు నాతో ఒక రూమ్మేట్ ఉండేవాడు. 8 years నాతో రూమ్ షేర్ చేసుకున్నాడు. ఇనీషియల్గా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీకు తెలిసే ఉంటుంది ఎలా ఉంటుందో. సో యూ షేర్ అ రూమ్, యూ షేర్ క్లోత్స్. నీ దగ్గర డబ్బులు లేకపోతే ఆడొక 500 పంపిస్తాడు, మన దగ్గర డబ్బులు లేకపోతే నువ్వు ఒక 500 ఎక్కడి నుంచైనా అప్పు తెచ్చుకున్నప్పుడు వాడు హెల్ప్ చేస్తాడు వాడి ఫ్రెండ్కి చెప్పి. అలాంటి సిట్యువేషన్ ఉండేది నాది. ఆడితో అన్ని మంచి మూమెంట్స్ షేర్ చేసుకున్నాను. నేను ఎక్కడికన్నా ఆడిషన్కి వెళ్తుంటే ఎలా వెళ్తావురా అంటే బైక్ మీద వెళ్తాను, లేకపోతే ఆటోలో వెళ్తాను, హెయిర్ పాడైపోద్ది కదా అంటే వాడి కార్ ఇచ్చి నన్ను పంపించేవాడు. వాడు హీ కమిటెడ్ సూసైడ్. సో ఐ వాజ్ లైక్, హే వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ వరల్డ్, ఏదో చేయాలి దీనికోసం. నేను ఎప్పుడూ అదే కామెడీ స్టోరీలు, అదే లవ్ స్టోరీలు చేస్తుంటే సరిపోదు, నా లోపల చాలా బాధ ఉంది, ఇది బయటికి చెప్పుకోవాలి అనుకున్నాను. అండ్ అదే టైంకి లక్కీగా శేషు నన్ను కలవడం, శేషు కథ చెప్పిన తర్వాత మేము ప్రొడ్యూసర్ కోసం తిరగడం, ఆ జర్నీలో మా గౌతమ్ స్టెప్ ఇన్ అవ్వడం, అండ్ తర్వాత రాఘవేందర్ రెడ్డి గారు మా ఫిల్మ్ ప్రాజెక్ట్లో ఇంట్రెస్ట్ చూపించడం, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ అ బ్లెస్సింగ్. అందరికీ నమస్కారం అండి. ప్రిన్స్ నాకు ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా తర్వాత నుంచి పరిచయం. ఫస్ట్లో చూసినప్పుడు అబ్బాయి ఏంటి ఇంత మెచ్యూర్గా ఉన్నాడు అనుకున్నా. అంటే హీస్ యూస్ టు బి వెరీ, అంటే చైల్డిష్ మెంటాలిటీలా ఉంటుంది తనది, తనిష్ది, అలా అందరిది. బట్ వెరీ సూన్, అంటే ఐ బీన్ సీయింగ్ హిమ్ ఫర్ ఇయర్స్. 1-2 yearsలోనే హీ హాస్ మెచ్యూర్డ్ సో మచ్. తన బాడీ మీద కానివ్వండి, తన వర్క్ మీద కానివ్వండి, తను ఏదైనా అనుకుంటే 100% డెడికేషన్ ఇస్తాడు. సో ఐ విష్ ప్రిన్స్ అండ్ వన్ మోర్ ఫెంటాస్టిక్ యాక్టర్ నరేష్ అగస్త్య, ఆయన ఇవాళ ఇక్కడ లేడు. సో తను అంటే తను యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇద్దరు మంచి పర్ఫార్మర్స్ పోటాపోటీగా చేస్తున్నారని ఇందాక మనకి ఈ ట్రైలర్స్ అన్ని చూస్తుంటే తెలిసింది. సో ఐ విష్ ఎంటైర్ టీమ్ అండ్ నేహా గారికి, అలాగే జేబీ గారికి, అండ్ చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు ఈ సినిమాలో. అంటే డైరెక్టర్ కొత్త ఆయన, ప్రొడ్యూసర్ కొత్త ఆయన, ఇద్దరు కెమెరామెన్స్ కొత్త వాళ్ళు, వీళ్ళందరికీ. సో చాలా ఇష్టపడి కష్టపడి, చాలా ఇంపార్టెంట్ సినిమా వాళ్ళకి. ఎందుకంటే ఫస్ట్ సినిమా అనేది ప్రతి ఒక్కరికి కళ. సో ఆ కళ డెఫినెట్గా పే ఆఫ్ చేయాలని, పెద్ద పే ఆఫ్ అవుతుందని. October 4వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మీరు అందరూ తప్పకుండా చూసి పెద్ద హిట్ చేసి గౌతమ్ గారు లాంటి ప్రొడ్యూసర్స్ని ఈ ఇండస్ట్రీకి ఇంకా మంచి సినిమాలు చేయాలి, అలాంటి హిట్ కావాలని, ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు మన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారి మాటలు విందాం. నెక్స్ట్ మట్కా అంటూ ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా మనకి అందించడానికి రాబోతున్నట్టు వరుణ్ తేజ్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ గారు. అందరికి నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ అండ్ ఈ కలీ టీమ్ అండ్ టెక్నీషియన్స్, కాస్టింగ్ క్రూ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. నిజంగా ఫస్ట్ నాకు ప్రిన్స్ ఈ విషయం చెప్పి ఈ సినిమా చేస్తున్నాను అని చెప్పినప్పుడు ఫోన్లో చెప్పాడు. చాలా చాలా ఎక్సైట్మెంట్ వినపడింది నాకు వాళ్ళ వాయిస్లో. ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ఎక్సైటింగ్ ఫిల్మ్ ఒకటి చేస్తున్నాం అని చెప్పి. అండ్ దానికి రమ్మన్నప్పుడు డెఫినెట్లీ ప్రిన్స్ నాకు యాక్టర్గా నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి కదా, దానికి ముందు నుంచి నాకు పరిచయం. అండ్ నాతో కూడా ఒక 2 సినిమాలు యాక్ట్ చేశాడు. మా జిమ్లో కూడా రోజు ఇద్దరు ఒకే జిమ్ కూడా పోతూ ఉంటాం. హీస్ బిన్ అ డియర్ ఫ్రెండ్. అండ్ ఒకటేంటంటే ఐవ్ ఆల్వేస్ నోటిస్డ్ అ లాట్ ఆఫ్ డిసిప్లిన్ ఇన్ ప్రిన్స్ ఫ్రమ్ ద బిగినింగ్. ఒక యాక్టర్కి చాలా చాలా ఇంపార్టెంట్ అది. అండ్ తన జర్నీ చూస్తే మీరు రకరకాల క్యారెక్టరైజేషన్స్ చేస్తూ స్మాల్ ఫిల్మ్ పెద్దది అనే సంబంధం లేకుండా ఇన్ఫ్యాక్ట్ తను హీరోగా చేస్తూ కూడా కొన్ని క్యారెక్టర్స్ కూడా చేశాడు. అండ్ దే రియలీ పేడ్ ఆఫ్, లైక్ డీజే టిల్లు అండ్ స్కంద ఇవన్నీ చేసినవి చాలా బాగా పర్ఫామ్ చేశాడు దాంట్లో. ఐ థింక్ హీస్ రియలీ రియలీ వర్సటైల్ యాక్టర్. అండ్ ఫస్ట్లీ ప్రిన్స్, ఆల్ ద బెస్ట్ టు యూ. యూ డిజర్వ్ అ లాట్ మోర్. యా. అండ్ మళ్ళీ టీమ్ వచ్చినందుకు నేహా, విష్ ఆల్ ద బెస్ట్, దట్స్ యర్ డెబ్యూ. అండ్ జేపీ గారు, అదే నాకు ఫిదా గురించి గుర్తు చేశారు. మీరు ఈ సినిమాకి ఇందాక టీజర్ చూస్తుంటే అదే అనిపించింది. మీరు చాలా చాలా మంచి ఒక పిల్లర్ లాగా ఉన్నారు ఈ సినిమా. కానీ ఆల్ ది బెస్ట్ యూ అండి ఈ సినిమా చేసినందుకు. అండ్ శివన్ గారికి సార్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఐ రియలీ లవ్ ద టీజర్ అండ్ ట్రైలర్. అండ్ నా బ్రదర్స్ యాక్చువల్లీ ఈరోజు వచ్చిన తర్వాత నేను ఒక్కనే మాట్లాడాలని కొంచెం టెన్షన్ పడ్డాను. తర్వాత చూసి నరేష్ భయ్య అందరూ కూడా వచ్చారు, దర్శి అందరూ. సో ఐ ఫీల్ అట్ హోమ్ ఇలా మా బ్రదర్స్ అందరిని కలవడం. అండ్ మళ్ళీ ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ లాగా అనిపించింది నాకు చూస్తే. అండ్ అక్టోబర్ 4th వస్తుంది. తెలుగు ప్రేక్షకులు డెఫినెట్గా ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాని ఎంకరేజ్ చేయకుండా ఎప్పుడు ఉండరు. అండ్ అలాగే ఈ కలి సినిమాని కూడా అక్టోబర్ 4th రిలీజ్ అవుతుంది. మీరు అందరూ దీన్ని చూసి చాలా పెద్ద విజయం చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ టు గౌతమ్ అండ్ టు ద ప్రొడ్యూసర్స్. అంటే నాకు మీరు ఎంత కష్టపడ్డారో నాకు ఒక ప్రిన్స్ చెప్పాడు. తనకు ఒక పిల్లర్ లాగా, ఒక స్ట్రెంగ్త్ లాగా ఎప్పుడు పక్కన ఉన్నారని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ ప్రిన్స్. అండ్ మీ అందరికీ మళ్ళీ ఇక్కడికి వచ్చినందుకు ఒక్కొక్కరికి పేరు పేరున థ్యాంక్స్. అండ్ అక్టోబర్ 4th కలి సినిమాని మీరు చాలా పెద్ద ఘన విజయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.